హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా చికెన్ గ్రేవీతోటి చికెన్ కర్రీ ఈ మసాలా పొడితో చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను సాజీరా వేసి చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయలని బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. నేను కేజీ చికెన్ తోటి చేసి చూపిస్తున్నాను మీకు. కేజీ చికెన్కి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోండి. సాల్ట్ కంటే రాళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న స్పూను పసుపు, పెద్ద స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగే వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న మసాలా చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చికెన్ ఉడికేటప్పుడే ఇవన్నీ వేస్తే ఇవన్నీ చికెన్కి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసేసి 15 నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క 5 లవంగాలు, 5 యాలకులు, 1 నల్లాలక, స్టార్ ఫ్లవరు, స్టోన్ ఫ్లవరు, చిన్న స్పూను కసూరి మేతి, జీడిపప్పు పలుకులు 10, ఎండు కొబ్బరి ముక్కలు. వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా, తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం వేసంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 టమాటాలు మిక్సీ పట్టి వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టి వేస్తే గ్రేవీ కూడా చిక్కగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేసి అంతా ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు గ్రేవీని మగ్గించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ ఉడికింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. మీరు కాస్త ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం పోసుకోవచ్చు. మూత పెట్టేసేసి ఇంకొక 5-10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి. నేను 10 నిమిషాలు ఉడికించాను. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోవటమే. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా మటన్ బిర్యానీలోకైనా కానీ అద్దిరిపోతుందండి. నేను పక్కన ఆల్రెడీ మటన్ బిర్యానీ చేశానండి. నార్మల్ రైస్తోనే చాలా టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చికెన్ గ్రేవీతో ఈ టేస్టీ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.